నల్గొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మండల పరిషత్తు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ గ్రామంలో కూడా త్రాగునీరు సమస్య ఉండకూడదని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇదివరకే నల్గొండ నియోజకవర్గంలో గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చేందుకు తన ఎన్డీఎఫ్ఓ నిధుల నుంచి ₹1 కోటి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. మంచినీళ్ళు లేవదనదు, కాలువల నీళ్ళు లేవదనదు, స్కూల్ బాగా అన్ని చేయాలని నిర్ణయించుకున్నా. నాకు లక్ష్యమే నల్గొండ కాన్స్టిట్యూన్సీ, తర్వాత నల్గొండ జిల్లా, తర్వాత తెలంగాణ. సరే, రాష్ట్రం ఉంటే కూడా 4,000 కోట్లు పెట్టి హైదరాబాద్ విజయవాడకు వచ్చేదని టెండర్ ఇప్పించి నిన్నటికెళ్ళి టీఎంఆర్ టోల్గేట్ క్యాన్సల్ చేయించిన. గడ్కరీ దగ్గర కూర్చొని ఎంపీగా నాకున్న అనుభవంతో ముఖ్యమంత్రి గారే పరిచయం అయిపోయింది. కొత్త టెండర్ పిలిచి కొత్తగా వేరే ఆఫీసర్లు వచ్చిండ్రు. వాళ్ళు చెప్తారు ఎప్పుడు వస్తుంది ఎన్నో ప్రాజెక్టు. మీ గుండపల్లి, పెద్ద దోమపల్లి చెరువు చూస్తున్నాం.